రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తెలంగాణలో ఖాళీ కానున్న 2 స్థానాలు ఏ పార్టీ ఖాతాలో పడనున్నాయి? ఎవరెవరు రాజ్యసభ రేసులో ఉన్నారు? అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది? తెలంగాణలో ఖాళీ కానున్న 2 రాజ్యసభ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న కేఆర్ సురేష్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీల పదవీ కాలం ఏప్రిల్లో ముగియనుంది. దీంతో కొత్త రాజ్యసభ సభ్యుల ఎన్నిక ప్రక్రియ మొదలుపెట్టింది ఎన్నికల కమిషన్. మార్చి 5 వరకు నామినేషన్ల గడువు ఉంది. మార్చి 16న పోలింగ్ జరగనుంది. తెలంగాణలో ఎన్నిక జరగనున్న 2 స్థానాలకు గాను 1 స్థానం మాత్రమే గెలిచే బలం కాంగ్రెస్ కు ఉంది. 2వ స్థానం కోసం ఇతరుల మద్దతు అవసరం. ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా సొంతంగా సీటు గెలిచే బలం లేదు. అయితే తనకు ఉన్న 66 మంది ఎమ్మెల్యేలు, సిపిఐకి ఉన్న 1 ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ తో పనిచేస్తున్న 9 మంది ఎమ్మెల్యేలను కలుపుకుని మొత్తం 76 మంది ఎమ్మెల్యేల మద్దతు హస్తం పార్టీకి ఉంది. 2 రాజ్యసభ స్థానాలు గెలవడానికి మరో 4 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఎంఐఎం మద్దతుతో 2 స్థానాలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని సమాచారం. కాంగ్రెస్ లో ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం పదవీ కాలం ముగుస్తున్న అభిషేక్ సింఘ్వీకి మరోసారి అవకాశం కల్పిస్తారని పార్టీలో ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో పోటీ అంతా 2వ స్థానం కోసమే. రెడ్డి సామాజిక వర్గం నుంచి పలువురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి తరపున పోటీ చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినప్పుడే కాంగ్రెస్ అధిష్టానం సుదర్శన్ రెడ్డికి రాజ్యసభ హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేరు లిస్టులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డికి ఈసారి రాజ్యసభ సీటు పక్కా అంటున్నారు పార్టీ నేతలు. మరో నేత కోదండరెడ్డి పేరు కూడా చర్చలో ఉంది. రైతు కమిషన్ చైర్మన్ గా ఉన్న కోదండరెడ్డి పార్టీలో సీనియర్ నేత. సీనియారిటీ ప్రకారం తనకు అవకాశం ఇవ్వాలని కోదండరెడ్డి కోరుతున్నారట. మరో సీనియర్ నేత హనుమంతరావు కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారని ఆయన అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. మొత్తం మీద చూసినప్పుడు దాదాపు 10 మందికి పైగా కాంగ్రెస్ నేతలు రాజ్యసభ సీటు ఆశిస్తున్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు సందర్భంగా మార్చి 2న పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ రానున్నారు. ఆ రోజే అభ్యర్థులను ఖరారు చేయనున్నారని సమాచారం. ఈలోపు ఎవరికి వారు రాజ్యసభ సీటు కోసం తమ స్థాయిల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.